దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. రెండో రాజుల గ్రంథం, అందరు కూడా దయచేసి వాక్యం తీయాలి. రెండో రాజుల గ్రంథం, రాజుల రెండో గ్రంథం, రెండో అధ్యాయము. పంతొమ్మిది 21 వచనాలు చదువుకుందాం. రాజుల రెండో గ్రంథం, రెండో అధ్యాయము 19, 20, 21 వచనం మనం చదువుకుందాం. నేను చదువుతాను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాటలు చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. చాలు. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాక్యం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. దేవుడు మనకి ఒక కొత్త టెక్నిక్ నేర్పించిండు, అది మనం ప్రయత్నం చేద్దాం. ఈ టెక్నిక్ మీకు కానీ అర్థమైతే మీకున్న బంధకాలన్నీ తెగిపోతాయి, మీకున్న సమస్యలన్నీ కూడా విరిగిపోతాయి, మీకు మీరే బాగు చేసుకోవచ్చు. బైబిల్లో ఉన్న ప్రతి టెక్నిక్ చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ఉన్న ప్రతి టెక్నిక్ ఉపయోగించిన తర్వాతనే లోకంలో ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ టెక్నిక్ చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు. దేవుడు మనకు నేర్పించిండు. ఈ టెక్నిక్ని మనము వాడచ్చు. చాలా ఈజీ టెక్నిక్, ఖర్చుతో లేని టెక్నిక్. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మనం సొంతంగా చేస్తలేము, బైబిల్ చదివి దాన్ని ధ్యానం చేసుకొని మనం ఈ టెక్నిక్ని ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఎలీషా అని చెప్పి బైబిల్లో ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒక రైతు. ఏలియా గారు వచ్చి అతన్ని అభిషేకించి అతన్ని ప్రవక్తగా చేశారు. తల్లి గర్భంలో నుంచో ప్రవక్తలు ఉంటారు. కొంతమంది దేవుడు పిలిస్తే ప్రవక్తలు అవుతారు. కొంతమంది ఇంకొక ప్రవక్త అభిషేకిస్తే ప్రవక్త అవుతాడు. కొంతమంది వేరే పని చేస్తూ కూడా ప్రవక్త దాంట్లో వస్తారు. బైబిల్లో 5 పరిచర్యలో స్టార్టింగ్లోకి వెళ్ళి వచ్చిన పరిచర్య ప్రవక్త పరిచర్య. ఈ ప్రవక్త పరిచర్య చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం వాళ్ళకి దేవుడే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే ఎలీషా గారు ప్రవక్త అయిన తర్వాత ఆయన చాలా గొప్ప అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. చాలా చేసాడు, కానీ బైబిల్లో మనకు కొన్నే రాయబడ్డాయి. ప్రభు చిత్తం అది. ఇప్పుడు అందులోకి ఒక టెక్నిక్ మనం ఉపయోగిస్తాం ఈరోజు. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఎలీషా గారు అక్కడ ఎరికో పట్టణానికి వెళ్తుంటే అక్కడున్న ప్రజలు ఏం చెప్పారంటే, అంత బాగానే ఉంది కానీ ఇక్కడ నీళ్లు సరిగా లేవు, నీళ్లు సరిగా లేక, నీళ్ళలో జబ్బు ఉంది, నీళ్లు సరిగా లేక పంటలు సరిగా పండుతలేవు అని చెప్పారు. హల్లెలూయా. నీళ్ళు సరి లేకపోతే ఎవరేం చేస్తారు? ఒక నది సరిగ్గా లేదు, ఏం చేయలేం. నీళ్ళు మొత్తం పాడైపోయింది, ఏం చేయలేం.
అప్పుడు ఎలీషా ఏం చేసిండంటే, ఇక్కడ మన టెక్నిక్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒక కొత్త పాత్ర తీసుకురండి, ఒక కొత్త గిన్నె తీసుకురండి, అందులో ఉప్పు తీసుకొని రండి అన్నాడు. హల్లెలూయా. ఉప్పు తీసుకొని రండి. వాళ్ళు తీసుకొని వచ్చారు. ఒక గిన్నెలో చాలా ఉప్పు తీసుకొని వచ్చారు. ఆయన ఆ ఉప్పుకు ప్రార్థన చేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసాడు. నీళ్ళల్లో వేసి ఒక ప్రవచనం చెప్పిండు, యెహోవా ఈ నీళ్ళని శుద్ధిపరచిండు, ఇంకెప్పటికీ ఏ ప్రాబ్లం రాదు అని. హల్లెలూయా. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, ఇప్పటికీ మనం ఆ ప్రాంతానికి పోతే ఆ నీళ్ళు మంచిగానే ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఆయన ఉప్పే ఎందుకు వాడిండు? ఇంకేదైనా కెమికల్ యూజ్ చేయొచ్చు కదా, పొటాషియం సల్ఫేట్ యూజ్ చేయొచ్చు కదా, పొటాషియం మెగ్నీషియం యూజ్ చేయొచ్చు కదా. పిటక్రీ అంటారు తెలంగాణ భాషలో, అది మీకు ఏమంటారో తెలియదు, పటిక అంటారేమో. వాటర్ సాఫ్ చేయడానికి ఒకటి వైట్ కలర్ క్రిస్టల్ ఉంటుంది, అంత చెత్త అంతా వచ్చేస్తుంది. అవన్నీ ఏం యూజ్ చేయలే, సాల్ట్ యూజ్ చేసిండు, నీళ్ళల్లో వేసిండు, వాటర్ మంచిగా అయిపోయింది. ఎలీషా భక్తుడు ఉప్పు ఎందుకు వాడిండు అనంటే, ఉప్పులో చాలా పవర్ ఉంటుంది. ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే నీటి లోపల నుండి వచ్చింది. హల్లెలూయా. నీటి లోపల ఏది వచ్చినా కానీ దాంట్లో చాలా కణజాలు, చాలా పవర్ ఉంటుంది అన్నమాట. మనోళ్ళు వాడే రంగురాళ్ళు ఇవన్నీ నీళ్ళ నుంచి వచ్చింది. నీళ్ళలోంచి వచ్చే ఏదైనా కానీ ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది దాని చుట్టూ. అందుకే మాంత్రికులు మంత్రాలు చేసేటోళ్ళు నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇంకొక విషయము ఏంది అనంటే, మనం ఏమనుకుంటామంటే సైతాను మధ్యాకాశంలో భూమి మీద ఉన్నారనుకుంటారు. అసలు మెయిన్ టెక్నాలజీ నదిలోనే ఉందన్నమాట. మెరైన్ స్పిరిట్స్ అంటారు, నీటి ఆత్మ. దాని గురించి ఎప్పుడైనా మనం ప్రభు చిత్తం అయితే మళ్ళీ చూద్దాం. ఎక్కువ ఆపరేటింగ్ అనేది కూడా మొత్తం నీళ్ళ నుంచే జరుగుతుంటుంది, నీళ్ళ లోపల నుండే జరుగుతుంటుంది. రైట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోనికి వస్తే, ఈ ఉప్పు సముద్రంలోకి వెళ్ళి తీస్తారు. ఉప్పులో ఉన్న గుణం ఏంటంటే, ఉప్పు పవిత్రపరుస్తుంది, ఉప్పు టేస్ట్ పెంచుతుంది. ఒక శుద్ధి కార్యానికి ఉప్పును వాడతారు. ఉప్పులో ఉన్న తత్వం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసిపడేస్తుంది. హల్లెలూయా. మన పూర్వీకులు దిష్టి తగులుతూ ఉప్పు పట్టుకొని తూ అని చెప్పి ఇట్లా చేసి ఇట్లా వదిలేస్తారు. దాంతో పోతుంది అంటే పోతుంది. ఎందుకంటే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకునే పవర్ ఉందన్నమాట. హల్లెలూయా. ఈ మంత్రాలు చేతబడి చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఉప్పుని వాడతారు, అంటే చాలా పవర్ పెరగడానికి. ఇంకా కొంతమంది డబ్బులు మనం తెచ్చుకుంటాం, వడ్డీకి తెచ్చుకుంటాం, అన్నీ కట్టుకుంటాం కానీ అక్కడ వడ్డీ తీరనే తీరదు, ఇంకా వడ్డీ పెరిగిపోతుంది. వాళ్ళు పైసలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది దుర్మార్గులు ఆ డబ్బులు ఇచ్చే ముందర ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని ఆ ఉప్పులో ఆ డబ్బులు పెట్టి రేపు వచ్చి తీసుకోండి అని చెప్పి ఆ డబ్బు ఇచ్చేస్తారు. ఆ డబ్బుకి వాళ్ళ ఇంటి ఉప్పు ఉంటుంది కాబట్టి అస్సలు అప్పే తీరదన్నమాట. అంటే ఉప్పుకి ఏదో ఒక నయం చేసేది లేదా నాశనం చేసే పవర్ ఉంది. హల్లెలూయా. అందుకే ఉప్పుని మంచిదనంలో వాడతారు, చెడ్డదనంలో కూడా వాడతారు. బైబిల్లో కూడా ప్రభువారు లేవి కాండంలో ప్రభు కొరకు రొట్టె బల్ల చేసినప్పుడు అందులో ఉప్పు వాడమని చెప్పిండు. ఉప్పు పవిత్రతకి గుర్తు. ఉప్పు అందులో ఉన్న క్రిముల్ని తీసేస్తుంది. ఏదైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం తినేటప్పుడు, ఎస్పెషల్లీ గ్రేప్స్, దాని నిండా మొత్తం కూడా ఏముంటుందంటే కెమికల్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ తినేటప్పుడు ఆ ఫ్రూట్స్ వాటర్లో వేసి అందులో ఉప్పు వేసి ఉప్పుతో కడిగితే దానికి పట్టిన కెమికల్ అంతా వెళ్ళిపోతుంది. ఉప్పు ఏం చేస్తుందంటే ఉన్న చెడ్డ పదార్థాన్ని తీసేస్తుంది, వేస్ట్ కెమికల్ని తీసేస్తుంది. ఈవెన్ దో నెగిటివ్ ఎనర్జీ, ఏదైనా దురాత్మ శక్తి ఉంటే కూడా ఉప్పుతో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ విషయం ఎలీషా గారికి అప్పట్లోనే తెలుసు కాబట్టి, దేవుడు ఆయనకు చెప్పిండు కాబట్టి, ఆయన ఉప్పు ఒక పాత్రలో తీసుకొని ఆ ఉప్పును ఏం చేసినాడు అంటే నీళ్ళలో వేసాడు, నీళ్ళు మంచిగా అయిపోయింది.
హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏం చేద్దామంటే, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, ఈవెన్ దో ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు, ప్రేయర్ అంతా చేసిన తర్వాత ఒక బకెట్లో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు దాంట్లో వేసి ఆ వాటర్ ప్రార్థన చేసి ఆ ఇల్లంతా చల్లండి. చల్లిన తర్వాత మీరు రిజల్ట్ చూడండి ఎట్లుంటుందో. చల్లంగానే ప్రశాంతంగా వచ్చేస్తుంది, ప్రశాంతం అయిపోతుంది ఆడ. మీకు ఒక పెయిన్ వస్తుంది, బాగా హెడేక్ వస్తుంది, బాగా టెన్షన్ వస్తుంది, లేకపోతే మంత్రాల దాడి జరుగుతుంది, అంతా పిచ్చి పిచ్చి ఉంది. కిచెన్లో వెళ్ళి కొంచెం ఉప్పు తీసుకొని ఆ ఉప్పు పట్టుకొని ప్రార్థన చేయండి. అంతే, వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ ఉప్పు ఏం చేయాలంటే ఎక్కడన్నా పడేయచ్చు, చెత్త కుండీలో, లేకపోతే మన దగ్గర చేతులు కడుక్కునే వాష్ బేసిన్ ఉంటాయి కదా, అక్కడే వాటర్తో కడిగితే ఆ ఉప్పు వెళ్ళిపోతుంది మోరిలో. ఇంట్లో అంతా డిస్టర్బెన్స్ ఉంది, ఉప్పు ప్రార్థన చేసి ఆ ఉప్పు అంతా కూడా ఇంట్లో చల్లచ్చు, తర్వాత తుడిచి పడేస్తే అయిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక గొప్ప టెక్నిక్ ప్రభువారు మనకి చెప్పారు. మనం ఈరోజు నుంచి దాన్ని ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఎవరికైనా హెల్త్ బాగాలేదన్నా ఆ ఉప్పు తీసుకొని ప్రార్థన చేసి ఆ ఉప్పుని చూడమని చెప్పి ప్రార్థన చేసి విశ్వాసంతో ఉప్పు పడేస్తే కూడా ఆ మనిషి చాలా వరకు హీల్ అయిపోతాడు, మంచిగా అయిపోతాడు. ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అదేం ఒక ఆచారం కాదు, బైబిల్లో ఉంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇది యేసుప్రభు చెప్పిన మాటలు. మనం అడగాల, ప్రభా నేను లోకానికి ఉప్పై ఉన్నా, నేను ఇదే ఉప్పును పట్టుకున్నా. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందును? అది కిటికీల కింద పడేసి మనుషులు తొక్కుతారు ప్రభా. మరి ఇప్పుడు పరిస్థితి అట్లా వచ్చింది, ఈ ఉప్పు ధర నాకు విడుదల ఈ ప్రభా అని మనం ప్రార్థన చేస్తే, బైబిల్లో ఎలీషా భక్తుడు చేసినట్టు ఆ భక్తుని మనం ఫాలో అవుతున్నట్టు, మనం ఆ వాక్యం విని దాని ప్రకారం మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా హెడేక్ ఉన్నప్పుడు, పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు, నిద్ర రానప్పుడు, ఇంటి పరిస్థితి బాగాలేనప్పుడు కిచెన్లో వెళ్ళి మీ కుడి చేతిలో కొంచెం ఉప్పు తీసుకొని కొద్దిసేపు ప్రార్థన చేసి ఉప్పు పడేసేయండి. ఏదో ఒకటి జరుగుతుంది, మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. హల్లెలూయా. బయట చర్చ్ వాళ్ళకి చెప్పకండి, అదంతా సైతాన్, అదంతా తప్పు అంటారు వాళ్ళు. మనం బైబిల్లోకి వెళ్ళి చేస్తున్నాం, మనమేం తప్పేం చేస్తలేం, ప్రార్థన చేస్తున్నాం, మనకు విడుదల కావాలంటున్నాం. ఎలీషా అనే ప్రవక్తనే చేసిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఉప్పు మామూలుగా తీసుకొని చేయొచ్చు, లేకపోతే వాటర్లో ఉప్పు వేసుకొని ప్రేయర్ చేసి ఆ వాటర్ అంతా ఇంట్లో చల్లచ్చు, బాత్రూంలో చల్లచ్చు, బయట చల్లచ్చు. చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ, దుష్టాత్మ, దుష్టశక్తి అనేది బ్రేక్ అయిపోతుంది. హల్లెలూయా. ఇది మనము ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఏం చేయాలి అంటే, మీకు వీలు పడితే మీ ఇంట్లో పోయి కొంచెం ఉప్పు తీసుకొని రండి. ఉప్పు తీసుకొని మీ చేతిలో పట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఉప్పు పడేసండి, అయిపోతుంది. నేను కూడా మీకోసం ఉప్పు తీసుకుంటున్నా. రైట్, తీసుకోండి ఉప్పు. తీసుకొని ప్రైజ్ లార్డ్ చెప్పండి. జీవం గల దేవానికి వందనాలు ప్రభా. మరి ఎలీషా భక్తుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21 వచనం నుంచి ప్రభా, మరి అక్కడ వాటర్ సరిగ్గా లేనప్పుడు కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని ఆ ఉప్పు ప్రభా మరి నీళ్ళలో వేసిన తర్వాత ప్రవచనం చెప్పిన తర్వాత ప్రభా నీళ్ళు ఇప్పటికీ మంచిగా ఉంది, అది మేము నమ్ముచున్నాం. ప్రభా నీకే వందనాలు ప్రభా. మేము కూడా ఈ ఉప్పుని తీసుకుంటున్నాం. ఈ ఉప్పుని మీరు ప్రభా మీరే చెప్పినారు, ఉప్పు పవిత్రతకు గుర్తు, శుద్ధీకరణకు గుర్తు అని మీరు చెప్పినారు తండ్రి. ఈ ఉప్పుని మేము వాడుతున్నాం, విశ్వాసంతో వాడుతున్నాం. మాకున్న బంధకాలు, బలహీనతలన్నీ కొట్టివేయండి. మాకున్న చీకటి ప్రభావం నుంచి విడిపించు, దుష్ట ప్రభావం నుంచి విడిపించు. ఈ ఉప్పు ద్వారా మాకున్న బంధకాలు, మాకున్న సమస్యలు విరిగిపోను గాక.
మాకున్న అప్పు బాధలు పోవును గాక, మాకున్న రుణ బాధలన్నీ పోవును గాక. మీరు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు తండ్రి. మాకున్న పాపపు బంధకాలు తెగిపోను గాక. నిత్యం ప్రార్థనలో గడిపి నిత్యం నీ శక్తిని పొందుకొని అనేకుల్ని విడుదల చేసే కృపై మా ఇంట్లో ఏలుబడి చేస్తున్న రోగ పిశాచి ఏసునామల పో, ఏసునామల బంధిస్తున్నా, ఏసునామల విడు. మమ్మల్ని పాపంలో నెట్టేస్తున్నా చీకటి ఆత్మ, సముద్రపు ఆత్మ ఏసునామంలో బంధిస్తున్నా. మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆత్మలారా ఏసునామంలో బంధిస్తున్నా. ఏసుక్రీస్తు నామంలో మా కుటుంబం నుంచి, మా ఇంటి, మా వంశం, మా పిల్లల నుంచి విడిచి పారిపోండి. మమ్మల్ని ప్రార్థనలో లేకుండా చేస్తున్న దుష్టాత్మ ఏసునామంలో కాలిపో. యహో వరిందలార్ అల్లదర థరో సబ బబా షిఖేందలారబా. మీరు కార్యాలు జరిగించు ప్రభా. ఈ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. వారి మీద ఉన్న ఆవరిన చీకటి ఆత్మని ఏసునామంలో లయపరుస్తున్నా. ఏసునామంలో ప్రభా నువ్వు ఇచ్చిన అధికారాన్ని నేను ఉపయోగిస్తున్నా. ప్రతి చీకటి శక్తిని నేను డిస్మాంటిల్ చేస్తున్నా ఏసునామంలో. నేను పని చేయకుండా చేస్తున్న వాటిని ఏసునామంలో. ప్రతి చీకటి ఆత్మను నేను క్యాన్సల్ చేస్తున్నా. ఏ డైమెన్షన్స్లో, ఏ కోణాల్లో వాళ్ళ దగ్గరకు వస్తున్నా ఆ డైమెన్షన్స్ అన్నీ నేను బ్రేక్ చేస్తున్నా ఏసునామంలో. ఐ బ్రేక్ ద డైమెన్షన్ which the witchcrafts teams of demons are traveling. I curse you in the name of Jesus. ప్రభాను గొప్ప కార్యాలు చేయండి. మీరు దర్శించు ఆత్మకార్యాలు చేయండి. విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. అనుష సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ అమ్మగారికి ఉన్న బంధకాలు, మరణగండాలని కొట్టివేయండి. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ వంశంలో పనిచేసిన చీకటి ఆత్మ, దుష్టాత్మ, మంత్రశక్తి ప్రభు అయిన ఏసునామములో పో, ఏసునామములో పో, ఏసునామములో పో. బంధిస్తున్నా. యహో వరస్ తబార షికేర్ అల్లదర హస్తబార షిరియరజన. మామిడిపల్లి పార్వతక్క వాళ్ళ కుటుంబంలో పనిచేసిన ప్రతి చీకటి ఆత్మ, రోగపు ఆత్మ, దుష్టాత్మ ఏసునామములో వెళ్ళిపో, ఏసునామములో వెళ్ళిపో. భవనక్క లోపల ఉన్న ఆత్మ, పవన్ లోపల ఉన్న ఆత్మ ఏసునామములో వెళ్ళిపో. కుటుంబంలో పనిచేయనికిలేదు ఏసునామములో బంధిస్తున్నా. యహో వరస్ తబార షికేర్ అజందల హస్తబరబర షిరియన్. సాలూరు మంగక్క వాళ్ళ కుటుంబంలో పనిచేస్తున్న ఆర్థిక ఇబ్బందులు పెడుతున్న దురాత్మ, దుష్టాత్మ, తాగుడనే ఆత్మ, ప్రాణబంధకం ఏసునామములో విరిగిపో. ఏసునామములో నిన్ను నేను బంధిస్తున్నా. ఏసునామములో విడు. యహో వరస్ తబోర షిఖేర్ అజందలో జంబబర షిఖిందల రబరబౌ షేందలార్. తండ్రి నువ్వు అద్భుతం చేయండి. ఈ చీకటి ప్రభావం నుంచి ఆ కుటుంబాన్ని విడిపించండి. వాళ్ళ అబ్బాయిలో ఉన్న చీకటి ప్రభావం, వివాహం కాకుండా చేసిన చీకటి ఆత్మ యేసునామంలో, ఆత్మీయ స్పిరిచువల్ స్పౌజెస్ ఐ కర్స్ యు, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లూజ్ హిమ్ రైట్ నౌ. రీఖబార్ అబార షిరియరజనార్. ప్రభా ఎల్లవంబండ మంజులక్క కోసం వాళ్ళ కుటుంబంలో వెళ్తున్న దుష్టాత్మ, గొడవలు పెడుతున్న సైతాన, అప్పులు పెడుతున్న దయ్యమ బయటికి రా. ఏసునామంలో ఆజ్ఞిస్తున్నా. ఏసునామంలో ఆజ్ఞిస్తున్నాం. డబ్బులు రాకుండా చేస్తున్న ఆత్మ ఏసునామంలో బంధిస్తున్నా. ఏసునామంలో బయటికి పో. ఏసునామంలో ఇప్పటికే బయటికి పో. యహో వరస్ తబార షికెర్ అజందల హస్తల రబరబర షిరియరజన. ఏసుమని కుటుంబంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన దుష్టాత్మ, చీకటి ఆత్మ, అప్పులు పెంచుతున్న దుష్టాత్మ, డబ్బులు రాకుండా చేస్తున్న దురాత్మ, నీరసం నిరాశ తీసుకొస్తున్న దుష్టాత్మ ఏసునామంలో పో. ఏసునామంలో వెళ్ళిపో. ఏసునామంలో బయటికి రా. యహో వరస్ తబౌర షిఖందల రిబో షిరియరజన. గంగవరం అరుణ సిస్టర్ వాళ్ళ కుటుంబంలో పనిచేసిన చీకటి ఆత్మ, అప్పులు పెంచుతున్న చీకటి ఆత్మ, పిల్లలు పుట్టకుండా చేసిన దుష్టాత్మ, స్పిరిచువల్ స్పౌజెస్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్పిరిట్ ఆఫ్ ఇంకుబిస్, సక్కుబిస్ ఐ కర్స్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I burn all your marriage items in the name of Jesus. Zil hozzabara shikhandalo hozzabara shirya. ఏసునామంలో కాలిపో. వాళ్ళ అత్తగారు కుటుంబంలో పనిచేసిన దురాత్మ ఏసునామంలో కాలిపో. ఏసునామంలో కాలిపో. ఏసునామంలో కాలిపో. ఒంగోలు సింగం అంటే వాళ్ళ కుటుంబంలో పనిచేసిన దుష్టాత్మ, మంత్రశక్తి ఆత్మ ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో పనిచేయలేదు. వారి మీద ఆవిన దయ్యమ బయటికి రా. సూదులు గుచ్చుకోవటాలు, గుండెలో నొప్పి,
ఏసునామంలో తల తిరుగుట ఏసునామంలో తగ్గిపోను కాదు, ఏసునామంలో తగ్గిపోను కాదు. కూలిపో సైతాన్, కూలిపో, వాళ్ళ కుటుంబానికి విడిచి పారిపో. లదర హస్తబార ఖబ్బబార షిరియరజన తౌడమ్మక వాళ్ళ కుటుంబంలో పనిచేసిన చీకటి ఆత్మ ఏసునాల బయటికి. వాళ్ళ అబ్బాయికి వివాహం కాకుండా చేసిన దుష్టాత్మ బయటికి రా. ఇంట్లో ఆర్థికంగా దెబ్బతీస్తున్న దుష్టాత్మ, డబ్బులు రాకుండా చేసిన దుష్టాత్మ బయటికి రా. ఏసునామంలో ఆజ్ఞిస్తున్నాం, ఏసునామంలో ఆజ్ఞిస్తున్నాం, బయటికి రా. యహో వరస్ తబౌర షిఖేర్ అజందల హస్త బబర షిరియరజనార్. ప్రభాను విడిపించు, ప్రభాను గొప్ప కార్యాలు చేయి, ప్రభాను ఆశీర్వాదం దయచేయి తండ్రి. వారిని మీరు లేవనెత్తండి. సోనియా అక్క వాళ్ళ కుటుంబంలో పనిచేసిన ప్రేతాత్మ, చీకటి ఆత్మ, మంత్రము ఆత్మ ఏసునామలో బయటికి రా. పూర్వీకుల నుంచి వస్తున్న శాపాలను నేను ఏసునామలో విరగొడుతున్నా, ప్రాణ బంధకాలను విరగొడుతున్నా. వాళ్ళ పొలంలో ఆవరణ దుష్ట శక్తి ఏసునామలో కలిపు. వాళ్ళ అమ్మ మీద ఉన్న దుష్ట శక్తి బయటికి రా. ఆ బిడ్డలు ఆవరించిన లేదు, ఏసునామంలో కలిపు, ఏసునామంలో కలిపు, ఏసునామంలో బంధిస్తున్నా, ఏసునామంలో బంధిస్తున్నా. అల్ బరందల హస్త బాబార శిఖందల హస్తబార షిరియన్. ప్రభా మరి ముక్తేశ్వరం అభినయ సిస్టర్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళని ఆత్మీయంగా ఎదగనీయకుండా చేసిన దుష్టాత్మ, చీకటి ఆత్మ, అల్లరి ఆత్మ ఏసునామల కలిపో, ఏసునామల కలిపో. ఖబర్ రబార షీరియందల రీ తలాందర రబ. వాళ్ళకి నెమ్మది దయచే ప్రభా. వాళ్ళ మీద ఉన్న ప్రతి చీకటి శక్తులను బంధిస్తుంది. కాన్ఫరెన్స్ వేర్లో అనేక మందిని రాకుండా చేసిన చీకటి ఆత్మ ఏసునామలో బంధిస్తున్నాం. కాన్ఫరెన్స్లో ఉన్న పిల్లల మీద ఉన్న దుష్ట శక్తి, అల్లరి పుట్టించిన దుష్ట శక్తి నేను డిస్మాంటిల్ చేస్తున్నా. ఏసునామలో పో, ఏసునామలో కూలిపో, కూలిపో, కూలిపో. ఏసునామలో యెహోవా స్తంభబర శిఖందల హత్తులోర సబబర షిరియ. ప్రభా నీ బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తం సాధ్యం అంటున్నాం. ప్రభా మరి ఉప్పుతో చేస్తున్న టెక్నిక్ని మీరు ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని పట్టుకొని మేము అడుగుతున్నాం ప్రభా. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని పీల్చుకొని ఉన్నారు. ఇర్మియా 1:10 ఆ వాక్యం పట్టుకొని అడుగుతున్నాం. గొప్ప విజయం ఇవ్వండి. ఈ ఫిబ్రవరి నెల 10వ తారీఖు ప్రభా గొప్ప విడుదల, గొప్ప నెమ్మది అందరికీ కలుగును గాక. వాళ్ళకున్న దుష్టశక్తులని కూలిపోను గాక. ఇప్పుడే విడుదల వచ్చును గాక. లదర హస్తబార ఖంబబార శిఖందల రిబరబార షిరియ. ఈ ప్రార్థనకు మీరే జవాబు ఇవ్వండి ప్రభా. నీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మీరు అట్లనే ఉప్పు పట్టుకొని నేను కొన్ని మాటలు చెప్తాను, అది మీరు చెప్పాలి. ఆ మాటలు మీరు చెప్పండి. సోనియాక ఫోన్ మ్యూట్లో పెట్టు. రైట్. చేతిలో ఉప్పు పట్టుకోండి, కొంచెం ఉప్పు పట్టుకోండి. కళ్ళు మూసుకుందాం. మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, దాని ప్రకారం చేయండి. స్తోత్రం యేసు ప్రభా, నీకు వందనాలు ప్రభువా. నీ దాసుడు ప్రవక్త అయిన ఎలీషా గారు ఉప్పు ద్వారా ఆ నదిని బాగు చేసినట్టు మేము నమ్ముచున్నాం. ఈరోజు మేము కూడా ఈ ఉప్పు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మాకు విడుదల కలిగించు. మా పూర్వీకులు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం. మా శరీరంతో చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం. మా నోటి ద్వారా చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం. ఇతరులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ పాపాలు కూడా ఒప్పుకుంటున్నాం. వారిని క్షమించు ప్రభా, క్షమించండి. నీ రక్తంతో కడగండి.
మేము పాపము చేయుట వలన చీకటి శక్తులు మా కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయి ప్రభువా. మా పాపాలు కడిగినందుకు వందనాలు. ఓ సైతానా, మా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న చీకటి ప్రభావం, దుష్ట ప్రభావం ప్రభు అయిన యేసు నామములో బయటికి రా. ప్రభు అయిన యేసు నామములో బయటికి రా. యేసు నామం ద్వారా, యేసు రక్తం ద్వారా బయటికి వెళ్ళిపో. పాతాళలోకానికి వెళ్ళిపో. నా ఒంట్లో ఉండ నీకు వీల్లేదు. నా కుటుంబంలో ఉండ నీకు వీల్లేదు. నా పిల్లల మీద నువ్వు ఉండ నీకు వీల్లేదు. నా రక్త సంబంధికుల మీద ఉండ నీకు వీల్లేదు. నా బంధువుల మీద ఉండ నీకు వీల్లేదు. నా వ్యాపారంలోనూ ఉండ నీకు వీల్లేదు. నా ఉద్యోగంలో ఉండ నీకు వీల్లేదు. నా భవిష్యత్తులో ఉండ నీకు వీల్లేదు. యేసు నామంలో నేను విరగ్గొడుతున్నా. యేసు నామంలో నేను నిన్ను విరగ్గొడుతున్నా. విడిచి పారిపో. విడిచి పారిపో. యేసు నామంలో కూలిపో. యేసు నామంలో కూలిపో. యేసు నామంలో కూలిపో. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో విడుదల కలుగును గాక. యేసు నామంలో నాకు విడుదల కలుగును గాక. యేసు నామంలో నాకు విడుదల కలుగును గాక. యేసు నామంలో, యేసు నామంలో, యేసు రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా. ప్రభువా నీకే స్తోత్రం. నన్ను బాగు చేసినందుకు వందనాలు. వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నన్ను శోధిస్తున్న చీకటి ప్రభావం నుంచి నువ్వు విడిపించినందుకు వందనాలు. ఈరోజు నుంచి నేను పూర్తిగా విడుదల పొందుకొని ఉన్నాను. ఈరోజు నుంచి నీ విడుదల ప్రకారం నీ కొరకు జీవించులాగున సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్. వీళ్ళు కోర్టుకి వెళ్ళారయ్యా. 25కి వేసారంట. మీరు అదే ప్రార్థన చేస్తున్నప్పటి నుండి మా ఆవలింపులు వచ్చినాయి. ఒక 5-6 ఆవలింపులు వచ్చినాయి. అది ఆవలింపులు బాగా వచ్చేసి అది నీళ్ళకు వచ్చేసినాయి. కంట్లోకి వెళ్ళి పెద్ద పెద్ద ఆవలింపులు వచ్చినాయి. ఇది వాళ్ళంతా బాగా నీరసంగా ఉండి పళ్ళ పొద్దునుంటే లోపలికి వెళ్ళి బాగా ఆవలింపులు 5-6 ఆవలింపులు వచ్చేసి వెళ్ళిపోయినాయి. మొత్తము అలకగా అయిపోయింది ప్రాణం. డల్లు ఉండే పొద్దునుంటే చాలా ఫ్రీగా అయిపోయింది సంవత్సరం. మంచిగా దేవుడు మరి ఎలీషాతో దేవుడు మాట్లాడినాడు. ఉప్పు వల్ల మరి ఏది సాధ్యం అన్నట్టు దేవుడు మాట్లాడినాడు. మంచిగా అర్థమైంది వాక్యం. మధ్యాహ్నం సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాటలు దేవుడు దేవునికి స్తోత్రం. మరి మధ్యాహ్న కాల సమయంలో మనమందరం ప్రార్థన చేసినట్లు దేవుడు మరి
సేవకులైన తమ్ముడు గారికి వాడుకుంటున్నారని మనం విశ్వసిస్తున్నాం. మన కొరకే వాడుకుంటున్నారు. మనల్ని బలపరచడం కోసం, మనం ఆత్మీయలో బలపరచడం కోసము, ఆత్మీయులు మనం ఎదగటం కోసం మన కోసమే మరి ఏర్పాటు చేసి ఉన్నారని నేను దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాను, బలంగా. మరి మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన వాక్యము చెప్తున్నప్పుడే నాకు కడుపుల నొప్పి నాకు వస్తుంది. తర్వాత మరి ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా కడుపుల నొప్పి ఉంది. మరి ఇప్పుడైతే ప్రేయర్ ముగింపులో నాకు కడుపుల నొప్పి లేదు. ఒకటి. రెండోది, ప్రేయర్ అనగానే మా బాబు పవన్ ఏం చేసాడు అంటే, కుర్చీ మీద కూర్చున్నవాడు క్రిందకి దిగిపోయి ఏకీభవించాడు ప్రేయర్కి ఎంతో ఆసక్తితో. నాకైతే ఆ విషయం చాలా, దేవుని విషయంలో నేను సంతోషిస్తూ ఉన్నాను, తట్టుకోలేని పరిస్థితులు ఆనందిస్తున్నాను. ఎందుకంటే కుర్చీ మీద కూర్చున్నవాడు, మరి దైవ సేవకులు ఎప్పుడైతే పవన్ ని గుర్తు చేసుకున్నారో, వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకున్నారో, క్రిందకి దిగి నాతో నట్టగలక కూర్చొని ఇప్పుడే భోజనంకి వచ్చాడు డ్యూటీ నుండి, క్రిందకి దిగి అమ్మ నాకు ఇంకమ్మా అని చెప్పి చక్కగా ఏకీభవించి కూర్చున్నారంటే దేవుడు ఈ ఇంట్లో కార్యక్రమం చేస్తున్నాడని, కుటుంబానికి దేవుడు ప్రేమించారని నేనైతే దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నన్ను మా ముగ్గురిని కూడా దేవుడు మరి ప్రేమిస్తున్నారు. అందుకే మాకు విడుదల వచ్చింది. ఈ ప్రార్థనలో మా ముగ్గురికి విడుదల వచ్చింది. ఇక నుండి మేము హ్యాపీగా ఉంటాము. హృదయం చాలా నాకు సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తుంది. ఈ రోజు నుండి మా ముగ్గురు జీవితాలు కూడా ఆనంద సంతోషంతోనే మేము బ్రతుకుతాము ఇక నుండి అనేది నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి బాబు పవన్ విషయంలో నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. కుర్చీ మీద కూర్చొని అమ్మ అన్నం పెట్టాను పిల్లడు ఈ ప్రేయర్ ని చూసి వెంటనే దిగిపోయి ఆ ప్రార్థన ఏకీభవించాడు. అంతే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తనతో కూడా మాట్లాడి, నాన్న నువ్వు కూడా ఏకీభవించని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తనను కూడా హృదయాన్ని కదిలించి మరి దేవుడు ఈ సమయంలో కూర్చుండబెట్టారు. నిజంగా నాకైతే ఆ విషయం పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తున్నారని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మాకు విడుదల వచ్చింది అని, మా ముగ్గురికి విడుదల వచ్చిందని నేనైతే దృఢంగా నమ్ముచున్నాను. దేవునికి ఏ రకంగా స్తుతి చెల్లించాలో, తనని ఏ రకంగా మేము జీవించాలో అనేది నాకైతే అర్థం కాలేదు. ఇక మా బ్రతుకులు కూడా బాగుంటాయని నేనైతే దృఢంగా ఈ రోజు నుండి మా బ్రతుకు మారిపోయిందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. నేను వచ్చినప్పుడు మా వాక్యం అంతా ఆర్పించి ఉప్పు పట్టుకున్న టైంకి నేను మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి వచ్చిన తర్వాత నేను అదే అడిగేసరికి ఉప్పు పట్టుకోమని అన్నారు. పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత తమ్ముడు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను ఏకీభవించాను. మరి ఈ ప్రార్థనలో లాస్ట్ ప్రార్థన కూడా నేను తమ్ముడు ఎలాగ చెప్పాడు, నేను అలాగ చేశాను. మరి ఈ రోజు నుంచి మా ఇంట్లో నుంచి సమస్యలు పోయేవని నేను నమ్ముచున్నాను. మరి ఈ సంవత్సరంలో నా కుమారుడు కొరకు దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముచున్నాను. మా యాత్రికి మన సమస్యలు విడుదల కొలువు చేశాడు దేవుడని నేను నమ్ముచున్నాను. మాకు ఈ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. దేవుడు ఈ వాక్యం మాతోనే సోటుగా స్పష్టంగా మాట్లాడాలని నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్స్ తమ్ము. ప్రైజ్ లార్డ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. తమ్ముడు నాకు ఉప్పు తీసుకోమన్నారు కదా, ఉప్పు తీసుకొని నేను పిడికి పట్టుకొని గట్టిగా ప్రేయర్ లో ఏకేపిస్తాను. నా ప్రేయర్ లేదు, నాకు ఈ రోజు ప్రేయర్ లేదు. ప్రేయర్ లేకుండా అలా మామూలుగా అన్నిరాల్లో లేసిపోయి మామూలుగా అయిపోయి ఏదో భారంగా ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నాను. ఈ ఉప్పు తీసుకున్నప్పుడు మన గుండెకాయ కొట్టుకుంటే లబ లబ ఎలా కొట్టుకుంటుందో అలాగనమాట. నా చేతిలో పిడికిలో ఉన్న ఉప్పు అనమాట, ప్రాణం ఉన్న అందులో ఏదో నేను పట్టుకొని బిగించినట్టు టప్ 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 అని కొట్టుకుంటుంది. నాకు శరీరం అంతా రిలీఫ్ ఇచ్చింది, మనసంతా తేలికైపోతుంది. అసలు ఏం జరుగుతుందో నాకే తెలీదు. మీరు గట్టిగా పట్టుకోండి, ఉప్పుని పట్టుకొని మీరు ప్రార్థనలో ఏకీపించండి అన్నప్పుడు మీరు చెప్పే ప్రతి మాట చెప్తుంటే నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అన్నట్టు నా చేతిలో ఉప్పు అనమాట. చేతిలో ఒక చేప పిల్ల ఉంటే చూడండి గిలగిలమని ఎలాగవుతుంది, అలా ఉప్పు అలాగయిందంటే నాకు ఇప్పటికీ కూడా నా శరీరం నా ఆధీనంలో లేదు, అలా ఉంది. కానీ మరి ఏం జరిగింది అనేది దీనికి ఆన్సర్ అంటే మరి ఆ దేవుడికే తెలియాలి. నాకైతే మనసంతా తేలికైపోయింది. ఇక మీదట నా ఇంట్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి నా ఇంట్లో ఉన్న
పితరులు చేసిన పాపం అంతా పోయిందనే నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మరి నా బిడ్డ వివాహం జరగకన్నా ఎన్నో సాతాను కట్టులు నా ఇంట్లో ఇంతవరకు చలామణి అవుతూ వచ్చిన ప్రతి ఒక్క సంబంధాన్ని కూడా కాకుండా చేసాయి. ఇప్పుడైతే అదేమీ లేదు అని గట్టిగా బలంగా నేను నమ్ముతున్నాను. నా బిడ్డలో ఉన్న దురాత్మ, నా భర్తలో ఉన్న దురాత్మ, నా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క సైతాన్ బంధకాలు విడుదల వచ్చాయి. అది కూడా నా కూతురి విషయంలో కూడా వాళ్ళిద్దరు సమాధానం లేకుండా చేస్తాను. ఈ దురాత్మలైన వాళ్ళ కోసం కూడా ఏకీపించాను. మరి దేవుడు మాకు అద్భుత కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. ఇదైతే ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఈ విషయంలో నేను బలంగా నమ్ముతున్నాను తమ్ముడు. మాకు ఇక అంత మంచి జరుగుతుంది. నన్ను అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు కూడా ఉన్నాను సరే. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించాలి. అన్నయ్య, మరి ఉప్పు చేత్తో పట్టుకుని మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా ఏకీభవించిన చైర్లో కూర్చున్నాను. నేనైతే చైర్లో కూర్చుంటే ఒక హాఫ్ మినిట్, ఒక 1 మినిట్ అయిన తర్వాత గాల్లో కూర్చున్నట్టు అనిపించింది. చైర్లో కూర్చున్నట్టు అనిపించలేదు అసలు. పాదాలు మొత్తం బాడీ అంతా ఏదో ఒక గాలిలో కూర్చున్నట్టు అనిపించింది. నెక్స్ట్ పాపాలన్నీ ఒప్పుకుంటుంటే, పితరులు చేసిన పాపాలు ఇవన్నీ ఒప్పుకుంటుంటే కళ్ళు ఇలా మూసుకుని ప్రేయర్ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఆ కంటి నుంచి ఒక నల్లగా ఒక గాలిలా ఉందన్నయ్య. అది బయటికి వెళ్ళిపోతున్నట్టు కనిపించింది. అది వెళ్ళిపోయిన తర్వాత మరలా నార్మల్ గానే కనిపించింది. బ్లాక్నెస్ అంతా పోయింది. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఇంకా నేను నమ్మాను అన్నయ్య, పితరులు చేసిన పాపాలు ఇవన్నీ కూడా పోయాయి అని చెప్పి ఈ రోజు నుంచి ఒక కొత్త లైఫ్ దేవుళ్ళలో మనం గడుపుతాము. మనం చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు అన్ని పోయాయి దీని ద్వారా అని చెప్పి ఒక బలమైన నమ్మకం వచ్చింది అన్నయ్య. మరి గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేశాను నేను. ఇదే కాదు, మీరు ప్రార్థన చేశారు, పితరులు చేసిన పాపముల వల్ల కూడా గర్భఫలము నీకు ఇప్పటి వరకు రాలేదు అని చెప్పి మా చర్చ్ లో ఒకసారి ఒకళ్ళు బయట నుంచి, కాకినాడ నుంచి ఒక దైవజనరాలు వచ్చారనమాట. ఆవిడకి వరాలు ఉన్నాయన్నమాట. ఏమని ఆవిడకి కూడా ఒక 6 years ప్రెగ్నెన్సీ రాలేదట. ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం ద్వారా బయలుపరచడం ఏంటంటే, చాలా మందికి గర్భఫలాలు లేవు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, అందుకే నీకు ఇప్పటి వరకు గర్భఫలం లేకుండా చేశాను నేను, ఇది నీకు అర్థం అవ్వాలని చెప్పి దర్శనంలో దేవుడు మాట్లాడారంట. అప్పటి నుంచి ఆవిడ ఎవరెవరికైతే గర్భఫలం లేదో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే నెక్స్ట్ 2 months కి ఆవిడ కన్సీవ్ అయ్యారట. ఆ దైవజనరాలు ఇదంతా చెప్పారు, ఆవిడ సాక్ష్యము. నేను తర్వాత ఆవిడతో ప్రార్థన చేయించుకుంటే ఆవిడ ప్రార్థన చేస్తూ దర్శనంలో నువ్వు నీ పితరులు చేసిన పాపముల వల్ల నీకు గర్భఫలం రావట్లేదు అని చెప్పారు అన్నయ్య ఆవిడ. ఇప్పుడు మీరు చెప్పారు, నాకు దాని వల్లే అనిపించింది. ఇప్పుడు ఆ పాపాలన్నీ తొలగిపోయాయి, నాకు గర్భఫలం వస్తుందని నేను నమ్ముతున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఓకే సిస్టర్, మరి మంచి సాక్ష్యము ఇచ్చారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీకు కొంతమందికి ఎవరికైనా జరగకపోతే కూడా తన రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ టైప్ ప్రేయర్ చేసినప్పుడు బాడీలోకి వెళ్ళి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. బాడీలోకి వెళ్ళి ఏదో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. కాన్సన్ట్రేషన్ బాగా, ఏకాగ్రత పెరుగుతుంది. మనసు చాలా నిమ్మలం అవుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, లేకపోతే మన అత్తమామలు వాళ్ళు చేసిన పాపాలు మనం వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళినప్పుడు కూడా అది మనకి అంటుకుంటాయి. అవి వాటి వల్ల దురాత్మలు అనేటివి వస్తూ ఉంటాయి. బ్లడ్ రిలేటివ్స్, బ్లడ్ లైన్ ద్వారా కూడా, రక్త సంబంధం ద్వారా కూడా దురాత్మలు అనేటివి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత మంత్రాల వల్ల కూడా, క్షుద్ర శక్తుల వల్ల కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే అంత పెద్ద శక్తి ఏదున్నా కానీ యేసు నామాలు అన్నీ విరిగిపోతాయి. అంటే ఆ నామంలో అంత పవర్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో మీరు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు, డైలీ కూడా మీరు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కొంచెం ఉప్పు తీసుకొని, చిన్న చిటికెడ తీసుకొని ప్రేయర్ చేసి, ఆ ఉప్పు కోసం ప్రార్థన చేసి ఉప్పు పడేయచ్చు.
ఇంట్లో చల్లచ్చు. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ రోగం వచ్చినా కొద్దిసేపు ఆ ఉప్పు పట్టుకొని ప్రార్థన చేసి, మనసారా ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోండి. ఆ ఉప్పు పడేయండి. ఉప్పు వాటర్లో వేసి ప్రేయర్ చేసి ఆ వాటర్ కూడా ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ విడుదల వచ్చింది. మనం ఎన్ని ప్రేయర్స్ చేసినా ఇవి కొన్ని బ్లాకేజెస్ ఉంటాయన్నమాట. సైతాను ఈ గేట్ వల్ల మన లోపల వచ్చి దాడి చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం పాపాలు ఒప్పుకున్నాము అందరము, మరి మనం ప్రార్థన చేసినాం కాబట్టి ఆ సైతాన్ అనేది వెళ్ళిపోయింది. మనం పాపాలు ఒప్పుకున్నాము, ఆ పాపం వల్లే సైతాన్ మన లోపల ఉన్నాడు. మనం ఒప్పుకోవటం వల్ల ప్రభు మన పాపాలు క్షమించాడు. నెక్స్ట్ ఏం చేసినాము అని అంటే, సైతాన్ని యేసునామములో బయటికి రా అన్నాం. యేసునామములో బయటికి వెళ్ళిపో, కూలిపో అని చెప్పినాం. ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత సైతాన్ని మనం ఏం చేయాలంటే కమాండ్ చేయాలి, ఆజ్ఞ ఇవ్వాలి. వెళ్ళిపోతాడు. మనకు లిటరల్లీ తెలుస్తుంటుంది, ఏదో వెళ్ళిపోతున్నట్టు, ఎవరో వెళ్ళిపోతున్నట్టు, 100 కిలోల బరువు వెళ్ళిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. చాలా నెమ్మది, చాలా సంతోషం, లోపల నుంచి సంతోషం వస్తుంటుంది. ఈరోజు అంతా కూడా ఫుల్ సంతోషంగా ఉంటారు, ఫుల్ భయంకరమైన నిద్ర వస్తుంది. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ప్రేయర్ చేయాలనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్ చేసేస్తాం, మళ్ళీ కూడా డిస్టర్బ్ అయినప్పుడు కిచెన్ రూమ్లో పోవాలి, ఉప్పు పట్టుకొని ప్రార్థన చేయాలి. అంతే. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి మనం చేతు కడుక్కొని ఉంటుంది, అక్కడ కడుక్కొని ఆ ఉప్పు కింద పడేస్తే అయిపోతుంది. వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇది ఒక టెక్నిక్. మీ దగ్గర ఎవరైనా పేషెంట్లు, ఎవరైనా ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కొంచెం పూర్వీకుల పాపాల గురించి చెప్పి మీరు ప్రార్థన చేస్తే మీకు ఖచ్చితంగా విడుదల వస్తుంది. రేపటి దినంన ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం టైంలో చాలామందికి పెళ్ళిళ్ళు ఎందుకు కావు, పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లలు ఎందుకు పుట్టరు, కొంతమందికి నిద్రలో పిల్లలు పుట్టినట్టు కళలు వస్తూ ఉంటాయి, కానీ రియల్ లైఫ్లో చూస్తే వాళ్ళకి పిల్లలే ఉండరు. పిల్లలకి పాలు ఇస్తున్నట్టు, లేదు అంటే నిద్ర నుంచి లేచిన తర్వాత చాలా డల్ అయిపోవటం, భార్యాభర్తల గొడవలు ఎందుకు వస్తాయి, లేకపోతే కళలో మనకి పిల్లలు ఉన్నట్టు, పిల్లల్ని మనం పోషిస్తున్నట్టు, అన్నం తినిపి, ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి? ఈ విషయము మనము రేపటి దినం ప్రభు చిత్తం అయితే, ప్రభు నాకు చెప్తే వీటి మీద నేను వాక్యం పంచుకుంటాను. అది కూడా విడుదల వచ్చేస్తుంది మనకి. హల్లెలూయా. ఇట్లా చాలా కోణాలు ఉంటాయి అన్నమాట. సైతాను అటాక్ చేస్తాడు ప్రతి వ్యక్తి మీద. ఆ గేట్ తెలుసుకోవాలా, ఆ సైతాను ఏ దారి నుంచి వస్తున్నాడో తెలుసుకోవాలా. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి దేవుని అధికారం ఉంటుంది. ఎవరైనా అధికారాన్ని ఉపయోగించవచ్చు, దైవజనుడే కాదు, ప్రతి సంఘంకి దేవుడు ఆ పవర్ ఇచ్చాడు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వ్యక్తినైనా కానీ దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్లు ఉంటాయి. ప్రతి టెక్నిక్ ప్రేయర్ ద్వారానే పోతుంది. దానికి సంబంధించిన స్పెషల్ ప్యాటర్న్ ప్రేయర్స్ ఉంటాయి. అవి ప్రేయర్ చేస్తే రిలీజ్ అయిపోతాయి. వాళ్ళే చెప్పేస్తారు, నువ్వు చేసిన మొత్తం ఏదో అసలు ఎటు నుంచి ఎట్టో వెళ్ళిపోయినామంటారు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఉంటాయి. దీని మీద కావాలంటే మీరు ఏమైనా రాసుకునేది ఉంటే నోట్స్ కూడా రాసుకోండి. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అట్లా చాలా టెక్నిక్లు ఉన్నాయి. దేవుడు కూడా మీకు కొన్ని ఇస్తూ ఉంటాడు, ఉపయోగించాలి. మన మైండ్ కొంచెం ఉపయోగిస్తూ ఉంటే. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఉప్పు గురించి అని, ఉప్పు ఎందుకు తీసుకున్నాడు, కారం తీసుకోవచ్చు కదా, లేకపోతే నీళ్ళు తీసుకోవచ్చు, నూనె తీసుకోవచ్చు కదా, సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నేను ఇందాక ట్రై చేసినాను. బాగా డిస్టర్బ్గా ఉండే, సైతాన్ దాడి బాగా ఉండే, మార్నింగ్ ప్రేయర్ చేయలేకపోయాను. అది ప్రేయర్ చేయగానే మొత్తం రిలీఫ్ వచ్చేసింది నాకు. 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తే ఎట్లా రిలీఫ్ వస్తుందో, మామూలు 2 నిమిషాల ప్రేయర్లోనే రిలీఫ్ వచ్చింది. అందుకే నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ వాక్యం వినబుద్ధి కాదు, డిస్టర్బెన్స్ ఉంటాం, భయం రావటం. ఇప్పుడు ఆ అక్కకి ఇట్లా చేపపిల్ల కొట్టుకున్నట్టు ఉండటం, అవి దురాత్మ శక్తులు అన్నమాట. ఆ టైప్ ప్రేయర్ చేస్తున్నప్పుడు అవి ఇప్పుడు నేను మీ అందరితో పాటు లైవ్లో ఉంటే మీరు గట్టి కేకలేసి కింద పడిపోతుండే. ఈ ప్రేయర్స్ చేస్తూ ఉంటాయి అంటే వాటికి అస్సలు ఇష్టం ఉండవు అన్నమాట. ఈ టైపు ప్రేయర్స్ చేస్తూ ఉంటే దేవుడు, మీరు నమ్మండి, మీకు విజయం ఇచ్చిండు, మీకు విడుదల ఇచ్చిండు. ఆ విడుదలను కంటిన్యూ చేయండి. ఒకవేళ ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉప్పు పట్టుకొని ప్రేయర్ చేయండి. రోజు మీరు ప్రేయర్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పట్టుకొని
ప్రార్థన చేసుకొని ఆ ఉప్పు బయట కూడా పడేయచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. మనం సాయంత్రము పరిశుద్ధాత్మ గురించి వాక్యం ఉంటుంది, గంటన్నర ఉంటుంది. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంది, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందో వాటి గురించి మనం వాక్యం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు మీ విలువైన సమయాన్ని ఇక్కడ పెట్టి మరి వాక్యం నేర్చుకుంటున్నారు. ఇది చాలా విలువైన సందేశము, విలువైన వాక్యము. ఇది ఎక్కడ కూడా మీకు తెలియదు, ఎవరు కూడా చెప్పరు. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే మనం అనేకుల్ని విడుదల చేయాలా, మనం విడుదల అవ్వాలా. మన విడుదలని, మన సక్సెస్ని, మన విజయాన్ని చూసి అనేక మంది అట్రాక్ట్ అవ్వాలి, మనం వాళ్ళని కూడా విడుదల చేయాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. గొప్ప విడుదల వస్తుంది, గొప్ప నెమ్మది వస్తుంది. అసలు ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతాం మనం. మనమే కాదు, మనం అనేక మందిని బాగు చేస్తాం. ఇవన్నీ కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. నేను చెప్పేటప్పుడు రాసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, వాటి కోసం ప్రేయర్ చేస్తూ ఉండండి. మంచిది. మనం చివరి ప్రార్థన చేసి ప్రేయర్ని ముగించుకుందాం. స్తోత్రం ప్రభా, మరి ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు. ఈ బిడ్డలను మీరు దీవించు, దుష్టాత్మ నుంచి విడిపించు, దురాత్మ నుంచి విడిపించు. నీ సాక్షిగా వీరు నిలబెట్టి నిరాకరణ వీరిని సిద్ధపరిచి తండ్రి, మీరు చెప్పిన మాటలన్నీ వీళ్ళ ఫలించులాగున సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి 5 గంటలకు మనం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బాయ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఓకే.